ఫ్రెండ్స్ టెక్ న్యూస్ నెంబర్ 28కి మీ అందరికి స్వాగతం. సో ఇవాళ డేట్ వచ్చేసి జూన్ 3, 2026. టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. సో ఇవాళ ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి మోటో నుంచి అయితే మోటో H70 Pro Plus అయితే రాబోతుంది. ఇది ఇండియాలో అఫీషియల్గా జూన్ 4న అయితే లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ యొక్క డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచ్ ఎక్స్ట్రీమ్ AMOLED సూపర్ హెచ్డి రిజల్యూషన్తో వస్తుంది. ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్తో కూడా వస్తుంది. ఇది పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ప్లస్ ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే కార్నింగ్ గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఒక ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఒక మెయిన్ పార్ట్ కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఒక కెమెరా వచ్చేసేమో 50 MP మెయిన్ సోనీ లైట్ LYT సెన్సార్తో వస్తుంది. అండ్ సెకండ్ కెమెరా చూసుకుంటే 50 MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి న్యూగా పెట్టడం జరిగింది. ఇందులో అయితే టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. టెలిఫోటో లెన్స్ ప్లేస్లో అయితే మనకి 3-in-1 లైట్ సెన్సర్ అయితే పెట్టారు. అండ్ ఫ్రంట్ చూసుకున్నా మనకి 50 MP రావడంతో జరిగింది. అండ్ బ్యాటరీ చూసుకుంటే 6500 mAh బ్యాటరీ అండ్ 90W వైడ్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకి మిలిటరీ 810H సర్టిఫైడ్తో వస్తుంది. ఇది NFC సపోర్ట్ ఉండిద్ది, IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఫోన్ ఆడియో చూసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ యాటమ్స్తో వస్తుంది. అండ్ వెయిట్ చూసుకుంటే అరౌండ్ 186 grams వెయిట్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ ఒక బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ మేడ్తో అయితే వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ 48,000 ఆ రేంజ్లో అయితే ఉండొచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి వివో నుంచి అయితే వివో X-Fold 6 అయితే రాబోతుంది. వివో X-Fold 6 వచ్చేసి మనకి మంత్లోపు అయితే చైనాలో అయితే రిలీజ్ అవుతుంది. మన ఇండియాలో వచ్చేసి అరౌండ్ జూలైలో కానీ ఆగస్టులో కానీ రిలీజ్ అవ్వచ్చు. ఇదైతే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ కన్నా ముందే రావచ్చు. ఈ వివో X-Fold 6 వచ్చేసి మనకి దీనిలో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీతో రావచ్చని DCS ప్రకారం అయితే చూస్తున్నాం. సో DCS అయితే 7000 బ్యాటరీతో రావచ్చని అయితే చెప్తుంది. 7000 బ్యాటరీ అంటే ఫోల్డబుల్ ఫోన్స్లోనే హైయెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా చూసుకుంటే 200 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ కెమెరాతో కూడా వస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకి వివో X-Fold 6 వచ్చేసి మనకి అప్కమింగ్ డేస్లో అయితే మన ఇండియాలో చూడొచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి మెటా నుంచి అయితే మెటా ఏ పెండెంట్ అయితే తయారు చేస్తుంది. ఈ మెటా ఏ పెండెంట్ వచ్చేసి మనం చైన్ లాగా అయితే లాకెట్ లాగా వేసుకోవచ్చు. సో ఇదేం చేస్తుందంటే మీరు లాకెట్లో క్యారీ చేస్తున్నప్పుడు మీకు అది ఒక ఏ అసిస్టెంట్ లాగా వర్క్ చేస్తుంది. ఇది ఏ అసిస్టెంట్ లాగా ఎలా వర్క్ చేస్తుందంటే మీరు స్మార్ట్ గ్లాసెస్కి పెట్టుకుంటారు కదా, దానికి ఇది కనెక్ట్ అయ్యి మీరు ఏమైనా బోర్డ్ మీటింగ్స్ కానీ ఆఫీస్ మీటింగ్స్ కానీ వింటున్నప్పుడు ఆఫీస్ మీటింగ్స్ యొక్క డీటెయిల్స్ కానీ సమ్మరీ కానీ నోట్స్ ఇవన్నీ నోట్స్ రాసుకొని ఇదైతే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండిద్ది. సో దీనివల్ల అయితే మీకు ఆ నోట్స్ సమ్మరైజ్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉండిద్ది. సో మెటా అయితే ఇప్పుడు దీని మీద అయితే వర్క్ చేస్తుంది. మనకి నెక్స్ట్ ఇయర్ కానీ ఇయర్ ఎండింగ్ కల్లా కానీ ఇది రావచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి OnePlus 16 అయితే OnePlus నుంచి అయితే OnePlus 16 అయితే రాబోతుంది. ఈ OnePlus 16 ఫోన్ మీద అయితే వీళ్ళైతే చాలా హెవీ ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో OnePlusలో అయితే మనకి నెక్స్ట్ జనరేషన్ OnePlus 16లో అయితే మనకి OnePlus ఫోన్స్లో కానీ అన్ని ఫోన్స్లో కానీ ఇది హైయెస్ట్ ఎవర్ రిఫ్రెష్ రేట్ అయితే రావచ్చని అయితే న్యూస్ వస్తుంది. సో OnePlus 16లో అయితే 185Hz రిఫ్రెష్ రేట్తో అయితే వర్క్ చేస్తున్నారని అయితే రూమర్స్ వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు నిజమనేది మన అప్కమింగ్ న్యూస్లో అయితే చూద్దాం. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఐఫోన్ నుంచి అయితే ఐఫోన్ 18 Pro లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఐఫోన్ 18 Pro లీక్స్ వచ్చేసి మనకి ఫిజికల్ సిమ్ ప్లేస్మెంట్లో అయితే మనకి 4700 800 mAh బ్యాటరీ ఆ రేంజ్లో అయితే రావచ్చు. వేరేస్ ఐఫోన్ ఈ సిమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకైతే బ్యాటరీ అయితే కొద్దిగా హయ్యర్ లెవెల్గా వస్తుందని అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు ఐఫోన్ 18 Proలో అయితే మనకి 2 వేరియంట్స్కి అయితే రాబోతున్నాయి బ్యాటరీ వచ్చేసి. సో ఈ అప్కమింగ్ సిరీస్లో అయితే మనకి బ్యాటరీ వేరియంట్స్ వచ్చేసి ఫిజికల్ సిమ్ అండ్ ఈ సిమ్కి అయితే 2 డిఫరెంట్ బ్యాటరీస్ అయితే రాబోతున్నాయి. సో ఐఫోన్ 18 Pro లీక్స్ అయితే ఇవి. సో ఇవి నిజమో కాదో మనం ఐఫోన్ 18 రిలీజ్ అయ్యాక చూడాలి. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి RBI అయితే ఒక కొత్త ఆలోచన అయితే చేస్తుంది. సో RBI వచ్చేసి మామూలుగా అయితే పేపర్ బేస్డ్ నోట్స్ మీద అయితే కరెన్సీ ప్రింట్ చేస్తుంది. సో ఈ కరెన్సీ ప్రింట్ వచ్చేసి మనకి ఇయర్కి వచ్చేసి 6,000 crores అయితే ఖర్చు అవుతుంది. సో ఈ 6,000 crores ఖర్చు పెట్టి కరెన్సీ నోట్స్ అనేవి ప్రింట్ చేసి వీళ్ళైతే ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తే కరెన్సీ నోట్స్ వచ్చేసి మనకి చినిగిపోయినవి మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే బ్యాంక్స్ తిరిగిస్తారు.
సో బ్యాంక్స్ తిరిగిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్బీఐకి పంపిస్తారు. సో ఇలా పంపించడం వల్ల ఆర్బీఐ దగ్గర అయితే 1,200 crore అయితే ఈ చినిగిన నోట్స్ అయితే వెళ్తున్నాయి ఇయర్‌కి. సో దీనివల్ల అయితే ఆర్బీఐ అయితే కొత్త ఆలోచన అయితే తీసుకొస్తుంది. సో మామూలుగా అయితే కరెన్సీ నోట్స్ అనే పేపర్ బేస్డ్ నోట్స్ మీద ప్రింట్ చేస్తారు. సో వీళ్ళైతే పాలిమర్ బేస్డ్ ప్లాస్టిక్ మీద అయితే ప్రింట్ చేద్దామన్న ఆలోచన అయితే తీసుకొస్తున్నారు. సో దీని మీద ప్రింట్ చేస్తే వీళ్ళకి సంవత్సరానికి 6,000 crore అనే ఖర్చు అయితే తగ్గుతుంది. సో స్టార్టింగ్‌లో అయితే దీని మీద అయితే ఖర్చు పెడతారు. సో ఉండే కొద్దీ ఫైనాన్షియల్‌గా గ్రో అయ్యే కొద్దీ ఈ పాలిమర్ నోట్స్ ప్రింటింగ్ అనేది కొద్దిగా కాస్ట్ కట్టింగ్ అనేది జరుగుతుంది వల్ల. సో దీనివల్ల అయితే మనకి ఈ నోట్స్ పాలిమర్ నోట్స్ మీద ప్రింట్ చేస్తే దీని మీద అయితే మనకి ఏం డస్ట్ కానీ లేదా ఇవి నోట్స్ చినగడం కానీ ఇవి నోట్స్ తడిసిపోయి రావడం కానీ ఇవేం జరగవు. సో అయితే మనకి వాటర్ రెసిస్టెంట్‌గా వస్తాయి. ఇవైతే అసల పేపర్స్ అనేవి మనకి చినగవు కాబట్టి సో ఇవైతే నోట్స్ ఎప్పుడు క్లీన్ అండ్ ఫ్రెష్‌గా ఉంటాయి. సో దీనివల్ల అయితే ఎక్కువ కాస్ట్ కటింగ్ అనేది జరుగుతుందని ఆర్‌బీఐ అయితే భావిస్తుంది. సో మనకి ఫ్యూచర్‌లో అయితే ఈ పేపర్ బేస్డ్ నోట్స్ నుంచి ప్లాస్టిక్ పాలిమర్ బేస్డ్ నోట్స్‌కి అయితే రావచ్చు. సో వీళ్ళైతే ప్రస్తుతం ఈ రూ. 10, రూపీస్ నోట్స్ మీద అయితే ప్రింట్ చేయడానికి టెస్ట్ చేస్తున్నారు. సో ఇవైతే ఫాస్ట్‌గా వెళ్తాయి కాబట్టి పీపుల్‌లోకి. సో వీటి మీద అయితే టెస్ట్ చేసి చూస్తున్నారు. సో ఫ్యూచర్‌లో అయితే మనం ఆర్‌బీఐ నోట్స్ అయితే ప్లాస్టిక్ నోట్స్ అయితే చూడొచ్చు. సో ఇది ఇవాల్టి న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతా ఉండండి. అంటిల్ దెన్ బాయ్.